శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం విశేషమండి. అమ్మవారి అభిషేకం, అమ్మవారి అలంకరణ, అమ్మవారికి కొత్త బట్టలు వేశానండి నేను. అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకి, నాకు, నా కుటుంబ సభ్యులకి, సమస్త విశ్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోని నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. అమ్మవారికి పింక్ కలర్ లెహంగా ఇలా కుట్టానండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇవాళ శుక్రవారం అమ్మవారికి అభిషేకం అయితే చేశాను, బట్ వీడియో అయితే తీయడం కుదరలేదండి. అలంకరణ అయిన తర్వాతే వీడియో తీయగలిసానండి. టైం షార్టేజ్ అయింది, ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ, అందుకోసం అండి. అయితే శుక్రవారం విశేషం ఏంటంటే అమ్మవారికి బెల్లం నైవేద్యం రోజు పెట్టండి. శుక్రవారం అమ్మవారికి బెల్లం నైవేద్యం పెడితే సకల ఐశ్వర్యం కలుగుతుంది, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు, మీ దాంపత్య జీవనం చాలా బాగుంటుందండి. అలాగే నేను ప్రతి శుక్రవారం నక్షత్ర హారతి అమ్మవారికి సమర్పించుకుంటానండి. అమ్మవారికి నక్షత్ర హారతి ఇస్తే మట్టుగా మ్యాజికల్ చేంజెస్ అవుతుంటాయండి మన లైఫ్లో. మ్యాజికల్ చేంజెస్, బిలీవ్ మై వర్డ్స్. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విల్ కమ్ నా, యూ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ వెరీ ఈజీ వే. అమ్మవారికి నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి మీరు అష్టోత్తరైనా సహస్రనామాలైనా చదవండి. సహస్రనామాలు చదవడానికి తీరిక లేకపోయిన వాళ్ళు చాలామంది ఉండొచ్చండి, బికాస్ ఇట్స్ అ వెరీ బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్. సో అట్లీస్ట్ అష్టోత్తర చదువుకోండి. 10 నిమిషాల్లో అయిపోతుంది అష్టోత్తర. చక్కగా అమ్మవారికి అష్టోత్తర చదువుకొని పసుపు కుంకుమ పెట్టి, పానకం పెట్టి దండం పెట్టుకోండి. మీ లైఫ్లో చాలా మంచి చేంజెస్ అవుతుంటాయండి, బిలీవ్ మై వర్డ్స్. అలాగే కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఇంట్లో పూజ చేసుకోవడం, ఇలా పూజ చేసుకోవడం కుదరదు. అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని కాస్త కుంకుమ ప్రసాదం పెట్టుకొని తీర్థం తీసుకోండి. మీ లైఫ్లో మంచి పరివర్తనలు జరుగుతాయండి. నేనైతే నిరంతరం అమ్మవారి భక్తిలో ఉంటానండి. అలాగే నేను చాలా వీడియోస్లో చెప్పాను, అమ్మవారికి ధూపం వేయండి, ధూపం వేస్తున్నప్పుడు మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి, అమ్మవారు వింటారు. మీరు చెప్పాలి కానీ అమ్మవారు మీ ప్రాబ్లం వింటారు, నిదానంగా మీ ప్రాబ్లం సాల్వ్ కూడా చేస్తారండి. మీలో పేషెన్స్ ఉండాలి. ఏ పూజ చేసినా పేషెన్స్తో పూజ చేయండి, నమ్మకంతో చేయండి. అమ్మవారు మీ అందు ఉందని అనుకోండి, గ్యారంటీగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. బిలీవ్ మై వర్డ్స్. నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి బెల్లం అనేది చాలా ప్రీతిపాత్రమైంది. మీరు ఏదో వండి పెట్టాలి అనే టైం లేకపోయినప్పుడు చక్కగా ఇంత బెల్లం ఒక అమ్మవారి నైవేద్యం పెట్టండి. అమ్మవారు చాలా ఆనంద పొందుతారు, మీకు మంచి ఫలితం కూడా దొరుకుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ.